అంటే ఆ పార్టీలో అది ఖచ్చితంగా ఇంపార్టెంట్, అది 100% ఇంపార్టెంట్. నువ్వు పార్టీకి వచ్చావంటే ఖచ్చితంగా అది రూల్, అది ముందే సంతకాలు తీసుకుంటావు నువ్వు అరవాలి అని, అలా ఉంటుంది. ఇప్పుడు శ్యామలను చూడట్లా కొత్తగా, నిన్నగాక మొన్నే వచ్చి అరవట్లా అలా. గతంలో రోజా అంటే పదవి ఆఫర్ చేస్తారు, పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఈడు ఉన్నావంటే అరవాలంతే. అందుకే అలీ వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా అవతల మీద ఏదోటి ఎవరినో టార్గెట్ చేసి ఎప్పుడు ఏది పడుతుంది అంటా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దావోస్ ఉంది, ఆ తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి అన్ని కోట్లు తెచ్చామని పబ్లిసిటీ చేసుకున్నాడు. నువ్వు వెళ్ళావు, ఏం తెచ్చావు చెప్పు చెప్పు అని చెప్పి అందరూ ఆయన మీద దుమ్మెత్తిపోయాలి. అండ్ యాజ్ ఎ సీనియర్ రాజకీయవేత్తగా ఈయన అలాంటి మాటలు అనలేడు. ఎందుకంటే ఇంచుమించు ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి స్థాయి గల వ్యక్తే, చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించు ప్రధాని స్థాయి వ్యక్తి, సీనియర్ ముఖ్యమంత్రి ఆయన. సో నిర్ణయం తీసుకోవాలా, ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియదు. నెక్స్ట్ ఆయన విమర్శించాలంటే ఆయన తీసుకున్న డెసిషన్ నాకు కరెక్ట్ అని నాకు అనిపించిన తర్వాత యాజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ లాగా కావాలని నీ మీద నేను దుమ్మెత్తిపోయలేను, బికాస్ ఆఫ్ ఇక్కడ ఉన్న ప్రోటోకాల్ తగ్గట్టు. కానీ ఖచ్చితంగా అరవాలి, ఎందుకంటే వీడితో ఉంటాయి. అసలు ఇక్కడ లేకపోతే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. అప్పుడు వీళ్ళింటికి వెళ్ళి కాఫీ తాగొచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళి కాఫీ తాగొచ్చు, నా ఇంట్లో కూడా నేను కాఫీ తాగొచ్చు.